కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంటాయి. ఎటూ తేల్చుకోలేము. ఎటూ తేల్చుకోని సందర్భాల్లో ఎటూ తేల్చుకోలేక ముందుకెళ్ళలేము, వెనక్కి రాలేము. ఫైట్ చేయలేము, ఫైట్ చేయకుండా ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఒక్కటి మాత్రం చేయాలి. మన నిశ్శబ్దతే దీనికి పరిష్కారం. మనం నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రోజులు మనం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే అదే పరిష్కారం అవుతుంది. పరిష్కార మార్గం మీకు కనపడుతుంది. పరిష్కారం ఎలా చెయ్యాలి అనేది ఒక మార్గము, ఒక వే అయితే మీ నిదానంలో, మీ ఆలోచనలో, మీ మౌనంలో మీకైతే ఏ వే అయినా సరే ఒక వే అయితే కనపడుతుంది. అంతేకాని మీరు ఫైట్ చేసి ఓడిపోయే కంటే నిదానంగా ఉండి మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే మంచిది. మీ మౌనంగా ఉండండి. మౌనమే దేనికైనా పరిష్కారం. మౌనంగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. మౌనంగా ఉండండి, పరిష్కారాన్ని వెతకండి, అదే మీకు దొరుకుతుంది. మీరు హడావిడి చేస్తే మీకు పరిష్కారం అయితే దొరకదు. ఎందుకంటే ముందు నొయ్యి వెనక గొయ్యి ఉన్నట్లుగా ఉంటుంది. ఏమీ చేయని పరిస్థితిలో ఇరుక్కుపోయే కంటే మౌనంగా ఉండి చేసేది ఏదో చేస్తే సరిపోతుంది. ఏమంటారు?